విజయవాడలో రేపటి నుంచి జనవరి 12 వరకు 36వ బుక్ ఫెస్ట్ జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ పుస్తక మహోత్సవం కోసం 300 స్టాళ్లు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఈ నెల 12 వరకు జరిగే ఈ ఫెస్ట్ కోసం నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచనున్నారు. విజయవాడ బుక్ ఫెస్ట్కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు మాధవి అందిస్తారు. దేశవ్యాప్తంగా విజయవాడ పుస్తక మహోత్సవానికి ఎంతో పేరుగాంచింది. అలాగే ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పుస్తక మహోత్సవం మళ్ళీ 36వ బుక్ ఫెస్టివల్ అయితే విజయవాడలో స్టార్ట్ చేయబోతున్నారు. మనతో పాటు బుక్ ఫెస్టివల్కి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, బుక్ ఫెస్టివల్ ఎప్పటి నుండి స్టార్ట్ అవబోతుంది అండ్ ఎలా జరగబోతుంది? రేపు సాయంకాలం 6 గంటలకు ప్రారంభమై 12వ తారీఖు ముగుస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై రాత్రి 9:30 వరకు ఈ పుస్తక మహోత్సవం ఉంటుంది. ఈ పుస్తక మహోత్సవంలో దాదాపు 300 స్టాల్స్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా 2 ప్రధాన వేదికలు ఏర్పాటు చేశాం. ఒక వేదిక మీద పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, చర్చాగోష్ఠులు ఒకటి ఉంటుంది. ఇంకొకటి పిల్లల వేదిక, ప్రతిభా వేదికకి సంబంధించి పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్, మ్యాజిక్, పిల్లలు కథలు చదవడం, కవితలు చెప్పడం, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ పుస్తక మహోత్సవం అనగానే అంటే విజయవాడ బుక్ ఫెస్టివల్ అంటే చాలా వరకు పేరుగాంచింది, ప్రఖ్యాతగాంచింది. అటువంటి విజయవాడ బుక్ ఫెస్టివల్కి చాలామంది క్రౌడ్ కూడా వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్కి సంబంధించి ఏమైనా చర్యలు చేపడుతుంది? వాస్తవంగా గత పుస్తక మహోత్సవానికి మేము ఒకే దారి ఏర్పాటు చేసాం. ఈసారి 2 వైపుల దారులు ఏర్పాటు చేసాం. ఒకటి ఈట్ స్ట్రీటు, ఒకటేమో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా గతానితో పోలిస్తే ఈసారి స్టేజీలో కానీ లేకపోతే గ్రౌండ్లో కానీ ఎంత క్రౌడ్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకున్నాం. 2 వేదికలకు వెనుక భాగాన ఈ పార్కింగ్ ఏర్పాటు చేసాం. ఈ స్టేడియం చుట్టూ కూడా పార్కింగ్కు అనుగుణంగా ఏర్పాటు చేసాం. ఎవరికి ఇబ్బంది రాదు. ఈ పుస్తక మహోత్సవానికి చీఫ్ గెస్ట్ అంటే స్టార్ట్ చేసే చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు? ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాక్టర్ నరసింహన్ గారు ఈ ప్రారంభోత్సవం చేస్తారు. దానితో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, ఉపసభాధిపతి విజయరామరాజు గారు అందరూ కూడా ఇంకా వారితో పాటు ప్రముఖ పత్రికల ఎడిటర్లు కూడా చేస్తారు. ప్రతిరోజు ఈ వేదికలో అంటే 3వ తారీఖు ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు వస్తారు. 4వ తారీఖు వెంకయ్య నాయుడు గారు ఉంటారు. 5వ తారీఖు అంటే ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం ఉంటుంది. దానికి సంబంధించిన గెస్టులు ఉంటారు. 6వ తారీఖు వాక్ ఫర్ బుక్స్ ఉంటాయి. వాక్ ఫర్ బుక్స్లో దాదాపు విజయవాడ ప్రజలు దాదాపు ఒక 15,000 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో వాక్ ఫర్ నడుస్తూ, పుస్తకాన్ని నడుస్తూ, పుస్తకం యొక్క గొప్పతనం చెప్తూ స్లోగన్స్ ఇస్తూ వస్తుంటారు. చూసారు కదా, విజయవాడ పుస్తక మహోత్సవాలు అయితే జనవరి 2 నుండి 12వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏర్పాట్లు కూడా అంతే జాగ్రత్తగా చేశారు. పోలీస్ బందోబస్తు మరియు పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశామని ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా రేపటి నుండి చూసుకుంటే వివిధ ప్రోగ్రామ్స్ పెట్టి అంటే పిల్లలు పెద్దలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని అలరించడానికి కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.